లేకపోతే ఈ అవమానం ఎవరికి వెడుతుంది? దదీచి మహర్షి యొక్క ఎముకకి వెడుతుంది. అటువంటి మహానుభావుడు అవమానింపబడ్డం నాకు ఇష్టం ఉండదు. అందుకని ఒక పంచి ఒక ఈక ముక్కని తెంపి వెళ్ళిపో, అంతకన్నా నువ్వేం చేయలేవు. ఇప్పుడు ఆ వజ్రాయుధం ఆయన మాట మన్నించి ఒక ఈక ముక్కని కోసి వెళ్ళిపోయాడు. ఆ వజ్రాయుధం వెనక్కి వెళ్ళిపోయి ఆయన వెళ్ళిపోతున్నాడు అమృతభాండంతో. ఇంద్రుడు పరుగు పరుగున వచ్చాడు. వచ్చి మహానుభావ, ఏమి బలం, ఏమి పరాక్రమం, ఏమి శౌర్యం లోకంలో ఎవరికైనా ఉందో? నీతో నేను స్నేహం చెయ్యాలనుకుంటున్నాను. కాబట్టి ఇక మన ఇద్దరం శత్రువులం కాదు, మన ఇద్దరం చాలా స్నేహశీలురమై మనం జీవిద్దాం. అసలు యథార్థమునకు ఇద్దరు కశ్యప ప్రజాపతి బిడ్డలే కదండి. కాబట్టి ఇంద్రుడు అడిగాడు, నీకు అమృతం అక్కర్లేదు, నువ్వు తాగనన్నావు. అమృతము వలన ఏదొస్తుందో అది విష్ణువు దగ్గర వరంగా పొందేశావు. మరి ఇప్పుడు ఈ అమృతం నీకెందుకు? నీవు చూస్తే అమరుడవు, నీకు మృత్యువు లేదు. అజరుడవు, నీకు వృద్ధాప్యం రాదు. అజితుడవు, నిన్నెవ్వరూ కూడా ఓడించలేరు. అమేయుడవు, నీ బలం ఇంత అని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి నీకు అమృతం ఎందుకు అక్కర్లేదు. అక్కర్లేని అమృతాన్ని నువ్వు పట్టుకెడితే వచ్చే ఉపద్రవం ఏమిటో తెలుసా? నువ్వు ఎవరికో ఇవ్వడానికి పట్టుకెడుతున్నావు. ఇప్పుడు వాళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చేస్తే వాళ్ళ అమృతం తాగేస్తారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళో మాకు తెలియదు, నువ్వు ఎవరికి ఇస్తావో తెలియదు. వాళ్ళు దేవతలు నిగ్రహించడానికి వీలు లేని వాళ్ళు అయిపోతారు. ఇప్పుడు వాళ్ళు పాపబుద్ధి కలిగిన వాళ్ళు, అధర్మాచరణము కలిగిన వాళ్ళు అయిన వాళ్ళై నువ్వు పట్టుకెళ్ళి ఇచ్చి వాళ్ళు తాగేస్తే, వాళ్ళని మేము నిగ్రహించలేకపోతే, ఆ సంతానము లోకంలో పెరిగిపోతే, అధర్మము జడలు విప్పి నాట్యం చేస్తే, అమృతం నువ్వు ఇచ్చిన కారణం చేత లోకంలో ధర్మం పాడైపోతే, నువ్వు తాగకపోయినా నీకు ఇన్ని గుణాలున్నా నువ్వు చేసిన తప్పు వల్ల లోకంలో ధర్మం పోలా, దేవతల్ని నువ్వు ఇబ్బంది పెట్టలా. కాబట్టి దేనికి పట్టుకెడుతున్నావు అమృతాన్ని నాకు చెప్పు. చెప్పి నీకేం కావాలి కోరుకో, అది నేను నీకు ఇస్తాను అంటే